హాయ్ అండి, నేను మీ చంద్రకళ. వెల్కమ్ టు చంద్రకళ మ్యాథ్స్ వరల్డ్. ఈరోజు ఒక చిన్న విషయాన్ని మీతో షేర్ చేసుకుందామని ఈ వీడియో చేస్తున్నానండి. నిన్న నేను ప్రీఫైనల్ 10th క్లాస్కి సంబంధించిన ప్రీఫైనల్ పేపర్ మోడల్ పేపర్లు అంటే పేపర్కి సంబంధించిన ఇంపార్టెంట్ ప్రాబ్లమ్స్ అని ఒక వీడియో చేశానండి. నేను చెప్పాను దాంట్లో 100కి 50 to 60 మార్క్స్ నేను చెప్పే ప్రాబ్లమ్స్ నుండే వస్తాయి అనే ఒక విషయాన్ని మెన్షన్ చేయడం జరిగింది. ఇది ఈరోజు జరిగిన 10th క్లాస్ ప్రీఫైనల్ మ్యాథమెటిక్స్ పేపర్ అండి. చూడండి, ఫస్ట్ ఆఫ్ ఆల్ 8 మార్క్స్ ప్రాబ్లమ్స్ చూద్దాము. నేను చెప్పిన 5 ప్రాబ్లమ్స్ కూడా 8 మార్క్స్ ప్రాబ్లమ్స్. 5 నేను చెప్పిన ప్రాబ్లమ్సే వచ్చాయి. చూడండి, √n చెప్పాను, √5 వచ్చింది. నెక్స్ట్ ట్రైసెక్షన్ పైన ప్రాబ్లం వస్తుంది అని చెప్పాను, బట్ చెప్పిన ప్రాబ్లమే వచ్చింది. నేను చెప్పిన ఎగ్జాంపుల్గా ఒక ప్రాబ్లం చెప్పాను, కానీ అదే ప్రాబ్లమే మనకి వచ్చిందండి. నెక్స్ట్ కార్డ్ ప్రాబ్లము. తర్వాత చూడండి, మీడియన్కి సంబంధించిన సేమ్ ఇదే ప్రాబ్లమే చెప్పాను నేను. మీడియన్కి సంబంధించి అదే ప్రాబ్లమే వచ్చింది. నెక్స్ట్ ఈవెన్ ఈక్వేషన్స్ గ్రాఫ్ పేపర్ కూడా, గ్రాఫ్కి సంబంధించి చెప్పిన ఈక్వేషన్స్లో పెన్సిల్స్ 5x + 7y అని ఒకటి చెప్పాను, ఇదే దాని ఈక్వేషన్స్ అనమాట. ఇది ప్లస్ ఇది రెండు చెప్పిన గ్రాఫ్లే వచ్చాయి. నెక్స్ట్ 4 మార్క్స్ ప్రాబ్లమ్స్ కావచ్చు. చూడండి, 4 మార్క్స్ ప్రాబ్లమ్స్, 2 మార్క్స్ ప్రాబ్లమ్స్ అన్నీ నేను ఏవైతే చెప్పానో వాటిల్లోనే అన్నీ దాదాపుగా కవర్ అయిపోయాయండి. నేను 1 మార్క్స్ ప్రాబ్లమ్స్ ఒక్కటి చేయలేదు. సో ఆ 12 మార్క్స్ ఎక్సెప్ట్ 12 మార్క్స్ రిమైనింగ్ ఆల్ మొత్తం 88 మార్క్స్ కూడా మనం డిస్కస్ చేసిన ప్రాబ్లమ్స్లోనే వచ్చాయి. కావాలంటే ఒకసారి చెక్ చేసుకోండి. సేమ్ చూడండి, ఇది క్వాడ్రాటిక్ పాలినామియల్ ఫామ్ చేసేది సేమ్ 3, -2 ఇదే చెప్పాను, ఇదే వచ్చింది. నెక్స్ట్ ఈ నేచర్ ఆఫ్ ద రూట్స్ చూడండి, SAS రూల్స్ అయితే నేను సిమిలారిటీ రూల్స్ అన్నీ నేర్చుకోమని చెప్పాను, ఒక రూల్ వచ్చిందనమాట. నెక్స్ట్ ఈ ప్రాబ్లం కూడా సేమ్ మనం చెప్పిన ప్రాబ్లమే, ఇదే ప్రాబ్లమే చెప్పాను, 2 చెప్పాను నేను, ఒక ప్రాబ్లం వచ్చిందనమాట. నెక్స్ట్ యాంగిల్ ఆఫ్ ఎలివేషన్ డిప్రెషన్ నేర్చుకోమని చెప్పాను, ఎలివేషన్ వచ్చింది. సేమ్ ఇదే ప్రాబ్లమే చెప్పాను, ఇది ఇంకొకటి కూడా. అయితే అక్కడ నేను 12, 24, 25, 7 చెప్పాను, ఇక్కడ 12, 3, 5 ఇచ్చారనమాట. నెక్స్ట్ సేమ్ ప్రాబ్లం ఇది కూడా చెప్పాను నేను, ఇదే ప్రాబ్లమే చెప్పాము, వాల్యూమ్ని ఇదే ఇచ్చారు. నెక్స్ట్ ఈ ప్రాబ్లం కూడా సెంటర్ ప్రాబ్లం ఇంపార్టెంట్ అని చెప్పాను, ఇది కూడా సేమ్ అదే ప్రాబ్లం వచ్చిందనమాట. డైస్ సంబంధించి ప్రాబ్లమ్స్ క్రియేట్ చేసే ప్రాబ్లం అనమాట. 4 ప్రాబ్లమ్స్ని క్రియేట్ చేయమని చెప్పాము. చూడండి, అదే ప్రాబ్లమ్సే వచ్చాయి. నెక్స్ట్ మోడ్ ఫార్ములా 2 క్యూబ్స్ వెరీ ఇంపార్టెంట్ అని చెప్పాను, అవే ప్రాబ్లమ్స్ రిపీటెడ్గా మనకు వస్తున్నాయి కాబట్టి ఇవే బాగా మెయిన్గా చూసుకోండి అని చెప్పాము. నెక్స్ట్ చూడండి, K వాల్యూ ఫైండ్ అవుట్ చేసేది కూడా నేను ఇదే ప్రాబ్లమే రాస్తాను, ఈ ప్రాబ్లమే వచ్చిందనమాట. సేమ్ నెక్స్ట్ cot A = 8/15 ఇది కూడా అంతే, ఇలాంటి ప్రాబ్లం వేరే రాస్తాను, ఇది దాని లాంటి ప్రాబ్లం వచ్చిందనమాట. నెక్స్ట్ చూడండి, AN/SN ఫార్ములాస్ నేర్చుకోండి అని చెప్పాను, దానిపైన ఒక ప్రాబ్లం వచ్చింది. నెక్స్ట్ ఇది కూడా సేమ్, ఈ ప్రాబ్లం కంపల్సరీ ఇంపార్టెంట్ అని చెప్పాను. దీంట్లో సర్కిల్స్లో 3 ప్రాబ్లమ్స్ చెప్పాను, వాటిల్లో ఇదొకటి. నెక్స్ట్ గ్రాఫ్ పైన ప్రాబ్లం చూసారా, సేమ్ టు సేమ్ 2 మార్క్స్ కానీ 4 మార్క్స్ కానీ 8 మార్క్స్ కానీ, నేను చెప్పింది 50 to 60 మార్క్స్ అయితే 88 మార్క్స్ నేను చెప్పినవే వచ్చాయండి. సో నాకు చాలా హ్యాపీగా ఉంది. నేను 1 మార్క్స్ ప్రాబ్లమ్స్ చేయలేకపోయాను, చేస్తుంటే మేబీ అవి కూడా గెస్ అయ్యి ఉండొచ్చేమో. ఈ విషయాన్ని మీతో షేర్ చేసుకుందామని ఈ వీడియో చేశానండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం ఫాలో చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.